హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిప్ విత్ మధు. ఈరోజైతే మన వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అకౌంట్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. రీసెంట్గా అయితే ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవి 33K అప్రోక్స్ వేకెన్సీస్తో ఉంది నోటిఫికేషన్ అయితే. దీనికి మనం ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా అయితే మనం ఆర్ఆర్బీ ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్, స్టార్టింగే ఆర్ఆర్బీ అప్లై .gov.in ఆత్ ల్యాండింగ్ అని ఈ వెబ్సైట్కి అయితే స్విచ్ అవ్వాలి మనం. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను. ఇక్కడికి వచ్చాక ఇక్కడ స్టార్టింగ్ ఉన్న అప్లై బటన్ క్లిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్, ఎవరైతే అకౌంట్ లేదో వాళ్ళు, ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. మనకి అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తున్నాం. ఈ నోట్ వచ్చి ఎవరైతే రీసెంట్గా ఏఎల్పి లాస్ట్ ఇయర్ 2024లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు డైరెక్ట్ ఆ డీటెయిల్స్తోనే లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఇదైతే ఫామ్ ఫ్రెండ్స్, క్రియేట్ అకౌంట్కి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, ఇలాగా ఇక్కడ ఈమెయిల్, మీ నెంబర్, అలాగే ఓటీపీ వ్యాలిడేషన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నాకు అకౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్, అందుకే ఇది అకౌంట్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి ఒక ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది. సో ఎవరైతే కొత్తగా చేయాలనుకుంటున్నారో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోదాం ఫ్రెండ్స్. లాగిన్ అయిపోయి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కొన్న జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చి ఇప్పుడు క్యాండిడేట్స్ ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయగలరు. ఇంకా వేరే అప్లికేషన్కి అప్లై చేస్తే కనుక మీ అకౌంట్ అయితే డీబార్ అవుతుంది. సెకండ్ వచ్చి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది సిబిటి మనకి 13 రీజనల్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటుంది, అలాంగ్ విత్ అవర్ తెలుగు లాంగ్వేజ్. థర్డ్ పాయింట్ వచ్చేసి అనమాట, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు రీచెక్ చేసుకుని ప్రివ్యూ చేసుకుని సబ్మిట్ చేయండి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫోర్త్ పాయింట్ ఏమో ఎగ్జామినేషన్ ఫీ వచ్చి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే పే చేయాలి క్లోజింగ్ టైం కల్లా. అండ్ ఫిఫ్త్ వచ్చి ఫైనల్ సబ్మిషన్ ఎప్పుడైతే మీరు ఫీ పే చేస్తారో అప్పుడే వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. విత్ ఏ కన్ఫర్మేషన్ మీకు ఈమెయిల్ రెస్పాన్స్ ఏదో ఒకటి వస్తుంది. అండ్ ఫైనల్ పాయింట్, ఫీ లేకుండా వచ్చిన అప్లికేషన్ అయితే మేము కన్సిడర్ చేయం, దాన్ని రిజెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇదైతే బేసిక్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆర్ఆర్బీ అకౌంట్లో గ్రూప్ డి ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇది వచ్చి వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1. ఇదే ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఉన్నదే మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ది. ఇది మీరు ఏ డివిజన్కి అయితే పెడదామనుకుంటున్నారో డివిజన్ సెలెక్ట్ చేయండి. దీని గురించి నేను వేరే వీడియో చేస్తాను, ఏ డివిజన్ పెడితే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో, ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ పెడితే మనకి తర్వాత ప్రమోషన్స్ బాగుంటాయి, అలాగే ఇది మనం తర్వాత అప్లై చేయడం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంది ముందు. పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ఆల్సో సిలబస్ ఇవన్నీ మనం క్రాక్ చేయగలమా లేదా, మనం బేసిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి అప్లై చేయడం బెస్ట్ ఫ్రెండ్స్. దాని గురించి నేను సెపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అకౌంట్లో ఎలా లాగిన్ అవ్వాలి, తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, దానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.